వెల్కమ్ టు 9 వైబ్స్ న్యూస్. సంచలన నిర్ణయాలతో పాలనలో తన మార్కు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నంబర్ ప్లేట్లపై టీఎస్ అనే అక్షరాలు ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ అని వచ్చేలా టీఎస్ అని షార్ట్ ఫామ్ ని ప్రభుత్వం రిజిస్టర్ చేయించింది. కేవలం నంబర్ ప్లేట్లపైనే కాకుండా అన్ని ప్రభుత్వ సంస్థలకు కూడా తెలంగాణ స్టేట్ అని వచ్చేలా పేర్లు మారిపోయాయి. అయితే ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని మార్చాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు టీఎస్ అనే షార్ట్ ఫామ్ ను ఇప్పుడు టీజీగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో టీజీ అంశం చర్చించగా మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. అయితే తెలంగాణ ఏర్పడిన సమయంలోనే టీజీగా నిర్ణయిస్తారని అందరూ భావించారు. అప్పటికే ఉద్యమం సమయంలోనూ తెలంగాణను టీజీగా మాట్లాడుకునేవారు. పలు బోర్డులపై ఏపీ అనే స్థానంలో టీజీ అని కూడా రాసేవారు. కానీ అనూహ్యంగా టీఎస్ అని తెలంగాణ పేరున కేసీఆర్ సర్కార్ రిజిస్ట్రేషన్ చేపించింది. దీనిపై మొదట్లో ఒకంత వ్యతిరేకత కూడా వచ్చింది. అయితే టీజీ అంటే తెలంగాణ అనే ఒకే పదాన్ని రెండుగా విభజించినట్టు అవుతుందని, అది ఒకటే పదంగా ఉంచేందుకు తెలంగాణ స్టేట్ అని వచ్చేలా టీఎస్ అనే అక్షరాలను రిజిస్టర్ చేపించినట్టు పలువురు వివరించారు. అయితే ఇప్పుడు టీఎస్ కాస్త టీజీగా మారితే మాత్రం కేవలం నంబర్ ప్లేట్లు మాత్రమే కాదు, చాలా మార్చాల్సి వస్తుంది. మరి కేవలం నంబర్ ప్లేట్లు మీదే మారుస్తారా లేదా మొత్తం మారుస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇది వాల్టి స్టోరీ. స్టే ట్యూన్ టు 9 వైబ్స్ న్యూస్.